హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనము తెలుగు మెథడ్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనకు టెట్లో అయితే దాదాపు 12 మార్క్స్కి వచ్చేసి మనకు మెథడ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా డిఎస్సికి అయితే మనకు 20 మార్కులకి అయితే మెథడ్స్లో ఉంటాయండి తెలుగు మెథడ్స్కి అయితే. సో తెలుగు మెథడ్స్లో అయితే మనకు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, సృష్టీకరణలు, అదేవిధంగా భాష, సమాజం, సాహిత్య ప్రక్రియలు. సో ఇలా అనమాట బోధనా పద్ధతుల గురించి, బోధనా సామాగ్రి, అదేవిధంగా భాషా మూల్యాంకనాల గురించి అయితే మనను ఎక్కువగా ప్రశ్నలు అయితే అడుగుతారనమాట డిఎస్సిలో. కాబట్టి ఈ తెలుగు మెథడ్స్ కూడా మంచిగా చదువుకోండి, ఎందుకంటే మనకి 20 మార్కులు తీసుకొస్తాయండి. సో ప్రతి మార్కు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో పోస్ట్ కనుక రావాలంటే. సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే పోస్టులు మనకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఈ నెల ఆఖరికి అయితే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి చదువుతూ ఉంటే మనము జాబ్ తెచ్చుకోవచ్చండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.